దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? ప్రియులారా, ఈ సమయంలో మీకు ఒక విషయాన్ని నిన్న నేను చెప్పినట్లుగా విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు దానియేలు చూసినటువంటి యొక్క తీర్పు పునరుత్థానము అని చెప్పాలి. ముందు చెప్పిన పునరుత్థానము అది ఆ పాత నిబంధన భక్తుల యొక్క పునరుత్థానము. పాత నిబంధన భక్తులు లేచినటువంటిది సమయం అన్నమాట అండి. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద తన యొక్క ప్రాణము విడిచిన వెంటనే సమాధులు తెరవబడి నిద్రించిన వారు అనేకులకు బయట వచ్చినట్లు చూస్తున్నాం సమాధుల్లో నుంచి. అలాంటి వారు ఎవరు అని మనం చూసినట్లయితే పాత నిబంధన భక్తులు. అయితే ప్రియులరా, ఇక్కడ నేను చూపించేటువంటి మరి పునరుత్థానం అని చెప్పాలి. అదేంటంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు సమాధిలో నిద్రించిన అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హైలగుటకును మేలుకొందరు అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, ఇక్కడ మనం చూసినప్పుడు దానియేలు జరగబోయేటటువంటి మరి పునరుత్థానం గురించి చెప్తా ఉన్నాడు. ప్రియులరా, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ యొక్క లూకా సువార్తలోని పునరుత్థానము అది ఎటువంటిది అని మనం చూసినట్లయితే అది జరిగిపోయినటువంటి పునరుత్థానము. అయితే ప్రియులరా, మనకు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి చెరగా కొనిపోయేను, ఈవులను మనకి అనుగ్రహించునేటువంటి మాట అపొస్తలుల కార్యములో మనం చూస్తాం. అయితే ప్రియులరా, ఈ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క పాత నిబంధన భక్తులను యేసుక్రీస్తు ప్రభు సిలువల నుండి వారి చెర నుంచి విడిపించి వారిని పరలోకానికి తీసుకెళ్ళినట్లు మనం చూస్తుంటున్నాం. అయితే ప్రియులు, ఇక్కడ మనం చూసినటువంటిది ఏమిటి అనగా, ఇక్కడ మరలా 3 కేటగిరీలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఏమిటి అని మనం చూసినట్లయితే ప్రియులరా, కొందరు నిత్యజీవం పొందుటకును, కొందరు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, మరి కొందరు నిశ్చయముగా హేయులగుటకును కొనిపోయబడుదురు అని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ 3 కేటగిరీలు ఏంటి అని మనము యోచన చేసినట్లయితే ఈ యొక్క తీర్పు పునరుత్థానములో వీరున్నారు. తీర్పులో ఉన్నప్పుడు దేవుడు వారికి న్యాయ తీర్పు తీరుస్తాడు. దేవుడు ఎలా చేస్తాడు అని అంటే, కొందరిని సముద్రము వారిలో నుంచి ఉన్న మృతులను ఇస్తుంది, మరి అగ్నిలో ఉన్న మృతులను ఇస్తుంది, మరి అనేకమైనటువంటి రీతులుగా మృతులందరూ కూడా దేవుని సన్నిధికి